both are imagine. 10 నువ్వు ఉంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలే. Welcome to Cheers with Chang. So let's react to the next scene of Son of Satyamurthy. And Dalam, let's watch. Let's watch. Ready? आपका पिरिविट भी गावटी सरी कोई ना Sister's husband. Sister husband. నువ్వు పెళ్లి కొడుకు. ఆడు పెళ్లి కొడుకు అని నాకు తెలుసు. ఆడికి నీకు ఎలా పరిచయం? వాడు నా దగ్గర పనిచేస్తాడు. నీ దగ్గర పనిచేసేవాడు నిశ్చితార్థం 2 రోజులు ముందు వచ్చి కూర్చోడానికి సిగ్గులేదు. ఆయన ఏముండే వాడు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే పెళ్లి కొడుకే వాడే ఉన్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరితో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి అట్టుకున్నట్టు ఆ తలకాయ చూడు. Imaginary. అర్జున తనకు అక్కర్లేని తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. He's going to, I think, change. ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. నువ్వు ఆడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు ఆడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. అంత కనిపిస్తారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు ఎంత ఉంది చూసావు. సేమ్ కాస్ట్యూమ్ డ్రెస్ కలర్. వాడికి పెళ్లి ఇష్టం లేదు. వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాడిని ఒక అమ్మాయి లవ్ దేవతా దౌర్భాగ్యాలు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా ఇలా మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్. దానికే పోయే కాలం వాళ్ళు వచ్చేసింది. ఫేట్ సార్. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడతాడండి. ఎక్కడున్నాడు? అక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళు కామెంట్స్ మీరు నేను మగుడిని సమీరా ఫాదర్ ని పైడా సాంశం. మీ అమ్మాయి ప్రేమిస్తున్నోడికి ఇచ్చి పెళ్లి చేయనంత కరెక్ట్ డెసిషన్ చేస్తే ఇద్దరు అడుగుతారు కదా. నేను కూడా మీ అమ్మాయితోనే కాదు ఏ అమ్మాయితో పెళ్లి జరగకుండా చూస్తాను, ముఖ్యంగా మా మరదలతో. ఏ ఈ పెళ్లి అవ్వకపోతే నా పేపర్స్ రావు. పేపర్స్ యాక్చువల్లీ అర్థమైంది. వాళ్ళ నాన్నను చెప్పేశావు. నేనా ఆకర్ష కొద్ది వాడిని ఆస్పత్రి లాక్కుని మా బామ్మతి గారికి అమ్మేశాను. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ అన్ని చేస్తున్నారు. అదేంటండి శంకరాభరణం కాదు చెప్తే అడిగా అర్థం చేసుకున్నారు. 2 ఇటేగా అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. 2సారి కూడా వినాలా? ఆ పేపర్స్ ఏ ప్రాబ్లం లేకుండా నీకు అందాలంటే వాడిని చంపేసినా కూడా నాకు కావాలంటే ఆ కత్తి నేను స్పాన్సర్ చేస్తాను. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోకూడదు. ఎంతో ఆకిట్టున్నాడు. బాగా జరిగిందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నారండి. పేరెంట్స్ వీటిలో అందుకే సాంబార్ బలి ఈ సంబంధి నీకంతా అబ్బాయి ఉన్నాడంటే నమ్మలేము. నేను కూడా, అందుకే నాకు ఇంత అమ్మాయి. మరి మీరు? నేను ఆనందదండి. వాళ్ళ అమ్మ రాలేదా? మా మామయ్య గారు రీసెంట్ గా పోయారు. ఆవిడ ఎక్కువగా బయటకు రావట్లేదు. ఎంగేజ్మెంట్ రోజు వస్తారు. నల్ల కాంబినేషన్ బ్రదర్. జాన్ చెప్పవా? ఐఎమ్ సారీ జాన్, మా ఇండియన్స్ కొంచెం మేనర్స్ తక్కువ, ఎస్పెషల్లీ విలేజెస్ కి అయితే రిడిక్యులస్. కమ్ లెట్స్ సిట్. Oh, he is with John, no, always. చెప్పలేదా? మరి ఒళ్ళు కూర్చుంటారా? ఇక్కడ కూర్చున్నారా? సారీ జాన్, నో వర్డ్స్ లిటరల్లీ. కాఫీ తీసుకుంటారా? చెప్పండి. తీసుకోండి సార్. ఏడు కనపడ్డా తీసుకోండి.
ఆయన తీసుకుంటారేమోనని. ఎవరు? ఆయన జాన్ గారు. ఇంకెక్కడ చాలయ్యా, నువ్వు చేసిన ఇన్సల్ట్కి ఫీల్ వెళ్ళిపోయాడు. నేను ఏమన్నానండి? నైస్ కాంబినేషన్. జాన్ అని మా అన్నయ్య సెక్రటరీ మానేశాడు. మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకి ఎందుకు కనపడ్డు? మనకి పిచ్చినది కాబట్టి. ఓకే అది చెప్తాను. హలో, He's planning something with him. That's what. నీకు పెళ్ళేంటిరా? నాకు పెళ్ళేంటి? నీకు పెళ్ళేంటి అని అడుగుతున్నాను. అదే నాకు పెళ్ళేంటి అడుగుతాను. నీకు పెళ్ళేంటి? దేవరాజ్ చెల్లెలతోటి అంటున్నాను. విషయం అర్థమైంది కదా, వెళ్ళిపో. ఆయన పంపించాయి. టిఫిన్ తింటున్నాను, మా దగ్గర ఉంది. పంపించాయి. కాఫీ తాగుతారా? కాఫీ సార్. పెళ్లికి అనుకుంటేయాలి. అప్పటిదాకా మనకు సాధ్యలేదు. అది మీరు అనుకుంటే ఎంత సార్? He's going to stop the marriage. ఐడియా కావాలయ్యా. That's why he's with him. ఐడియా అంటే ఐడియా కార్డేసిన ఫోన్ కాదు. ఇది సచ్చిపోయిన కుమారస్వామి నాయుడు గారి ఫోన్. Oh. వీరస్వామి నాయుడు గారి తమ్ముడుదే. ఇది నా నంబర్ ఉంటే ఫోన్ చేయండి. వాడు నేను ఆఫర్ ఒకటి మన దగ్గర ఉంది, అది చెప్తాం. ఓకే. Some plan. సార్ ఆలోచిస్తున్నారు. ఇది ఆడటానికి దండం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తుంది. దానికంటే కొంచెం ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఈ పెళ్లిని ఎలా ఆపాలని ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ వీరాస్వామి నాయుడుతో మాట్లాడి వాళ్ళ మనుషులు ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. వాళ్లే పెళ్లి కొడుకుని వేసేస్తారు. వాళ్ళ తమ్ముడు దగ్గర కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా. పెళ్లి కొడుకుని వీరాస్వామి మనుషులు వాళ్ళు చేస్తారు. Both are imagining different. మరి దేవరాజు ఊరుకుంటారా? Oh. రక్తపాతం. నిన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు తెచ్చేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. 21 ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు ఆగకుండా మీ తీసేస్తే దానికో ఆల్టర్నేటివ్. రక్తపాతం. What is talking? Simply that punch dialogue something. ఈసారి పిల్ల నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాదు. వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఉన్న 21 ఊళ్ళలో 20 ఊళ్ళు నువ్వే ఉంచుకో. ఉంటాడుగా గోడ మీద ఫోటోలో దండ వేసుకుని. He is ruling. He has so many plans. నేను కూడా మీకు తెలుసు. ఇప్పుడు బయట మీ తమ్ముడు చావుకు కారణం దేవరాజు కాదు, వాడి చెల్లెలు కాబోయే మొగుడు. కాబట్టి లెక్క ప్రకారం వాళ్ళు చంపేసుకో. వాటి చెప్పాలంటే మీ ఇంట్లోకి రావాలి కదా. ఎవడొద్దన్నా So that people will come there. నీ ఫ్యాక్టరీకి రాలా, నువ్వు అలాగే వచ్చేయి. దేవరాజ్ ఇంటికి వేరే మనుషులు ఎలా వచ్చింది? రేపు నిశ్చితార్థం, రాత్రికి పార్టీ. మా వసారా మొత్తం సారా ప్రవహిస్తుంది. మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపలికి దిగుతాను. వాడు పడుకున్నప్పుడే లేపేయాలి, నిద్రలో నుంచి కాదు. మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండా వేసుకుంటామని చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరన్నా ఫోన్ చేస్తే ఇలా సింగిల్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు రావద్దు, వేసేస్తారు. ఎందుకంటే సలహా వచ్చేదాన్ని వాసన. He is feeling that he is very mass. I am taking this long scene, no? Directly. Yeah, because you're not feeling to stop. బుల్షిట్ పార్టీ. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. పరం పర్ఫ్యూమ్ కొట్టు పరం, వాసన వస్తుంది కదా. అసలు నాకు అబ్బాయి ఫస్ట్ లుక్ లోనే నచ్చలేదు. బొట్టు కింద శారీ, బ్యాక్ ఓపెన్, షూ లేసి బ్లౌజ్ వచ్చి పరం హెయిర్ స్ప్రే కొట్టు పరం. జుట్టు చూడు, మందు కొట్టినట్టు ఎలా పడుకుని ఉంటే ఫోటోలు ఇస్తాను కదా, చూడటానికి చాలా బాగుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా ఉండాలి, అలా కాదు. ఏం చేసావురా దాన్ని?
వాడిని అడిగితే వాడేం చెప్తాడండి? ఏం చేశారో దాన్ని చెప్ప. కూడా మీ నాన్నలాగా తెలియకుండా వెనకాల ఏదో పనులు చేస్తున్నావా? వీళ్ళ నాన్న ఏదో పనులు చేశాడు. వాడి నాన్న కాదు, వీడి నాన్న మరిపోయాడు. నీకు ఇచ్చేసాడా? తీర్చాడులే మహా. 300 కోట్లు అమ్మి. 300 కోట్ల? మీ బాబా ఉన్న మాఫియా ఏంట్రా ఇంత తప్పు చేశాడు? ఎన్ని కొంపలు కూర్చాడో, అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అంత ఆశపోతే ఎలా భరించావయ్యా? అంత దెబ్బలైతే బాధ అనిపించలేదా? యాక్చువల్లీ అప్పు తీర్చాడు, చాలా తృప్తి అనిపించింది. తృప్తిగా వీటి తగినట్టు హాయ్ అనిపించింది. హాయా? ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది. బాధ మాత్రం అనిపించడం. యాక్చువల్లీ ఈ 4 ఆప్షన్ రైట్ ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. చాలు చాలు చాలా ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించేటప్పుడు. ఆప్షన్ అయిపోయినట్టుగా అయిపోయి అలా కొట్టవాగడయ్యా, చచ్చిపోతాడు. ఆపితే చాలా రిలీఫ్ ఉంది కదా. ఆప్షన్ 2 ఇదే హాయ్ అంటే మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 నేను మీకు ప్రదర్శింప చేస్తాను. ఆ ప్రదర్శింప చేయి. నా చెప్పల మీద మీ ఎక్స్పెరిమెంట్ ఏంట్రా? దీన్నే ఆశ్చర్యం అని పిలుస్తా. ఆశ్చర్యం. వద్దున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకో. ఏది కావాలి? సర్లే, అది తీసేయండి. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సార్ మా ఫాదర్ మీద అభిప్రాయం మారడానికి నా దగ్గర ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇది ఒక్కటి ఆయన చూపించండి. ఏంటా పేపర్స్ అంటే? పేపర్స్ బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని. నాతో కామెడీ చేస్తున్నారా? మా బాబుతో చెప్పి మీ ఎంత తెలుస్తారంటే. ఎర్ర కండువాలు వచ్చే టైం అయింది. చూస్తాను మనోళ్ళే పంపించేయండి. ఎర్రతోళ్ళు ఎక్కడ ఉన్నారా? బాగున్నాయి. ఓ మాసా నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చేస్తావు? వాటే చంపేస్తా. లవ్ బర్డ్స్ పాపం చాలా బాధపడుతున్నారు. ఏయ్, నీకు ప్రేమ మీద రెస్పెక్ట్ లేదా? వాళ్ళు ఎంత బాధపడుతుంటే నవ్వొస్తుందా? అంత బాధపడే బదులు లేచిపోవచ్చుగా. ఊరు దాటిపోయేదానిపోతే మా మామ చంపేస్తాడు. ఆయన ఊరితో సొంతం లేదు. ఊరు దాటితే బయట ఊరు వాళ్ళు చంపేస్తారు. అందరూ పగోళ్లే. మీ పగోళ్ళు I think I'll stop there, no? ఉంటే మీ ఊరు వాళ్ళందరూ దాన్ని ఆపుతూ ఉంటాయి. ఇక్కడ కదా. అప్పుడు పారిపోతారా? ఓ పొద్దునే 6ంటికి పరం కార్తో రెడీగా ఉంటాడు. మీరు పారిపోండి. 6:30కి ఇంట్లో ఉన్న వీరస్వామి నాయుడు మనుషులు నా మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. he has already a plan. ఫినిష్ చేస్తాం. 8:00కల్లా వీరస్వామి నాయుడు ఊర్లో దుమ్మి, 9:00కల్లా పోలీసులు ఎంట్రీ, 10:00కల్లా పంచాయతీ, 11:00కి పెళ్లి కూతురు జంప్ అనే బ్యాగ్. 11:30కల్లా మీరు చెన్నైలో ఉంటారు. 11:40కి మీ అన్నయ్య కుంగిపోయి సారీ చెప్పి ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. 11:45కి ఆర్య సమాజ్ లోని పెళ్లి. 11:50కి పేపర్స్ తీసుకెళ్లి సమీరా వాళ్ళ నాన్న చేతిలో పెడతారు. 11:50కి మీరు ఫోటోలు దిగుతుంటారు. 12 గంటలకల్లా ఆ పైన నీ నాన్నే రైట్ నువ్వే రైట్ అని పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. 12:01కి You can stop there. Like a planning, no? Can stop. ഫൈറ്റ് വരുന്നല്ലേ Next is going. We'll stop there. എനിക്ക് അതിന് മുന്നിൽ നിർത്താൻ തോന്നിണ്ടായിരുന്നു ആ ഒരു സീനിൽ. But was that continuity ചിലപ്പോ പോകും. കാരണം അവിടെ ഒരു മിഡിൽ ഓഫ് ദ പ്ലേസ് ആയിരുന്നു ഏകദേശം. ആ scene, especially the entry of Brahmanandam, നമുക്കറിയാം in every movie he'll come almost to the end. പക്ഷെ എൻഡിൽ വന്നിട്ടുണ്ടെങ്കിലും ലൈക്ക് വിൽ മേക്ക് എ വെരി ബിഗ് ഇമ്പാക്ട് എന്ന് പറയുന്നത് ആ ഒരു കോമഡി രൂപത്തിൽ എന്താ പറയാ ഭയങ്കര സീരിയസ് ആയിട്ട് ദാറ്റ് ആറ്റിറ്റ്യൂഡ് ഹി ഓൾവേസ് കവേഴ്സ്. ആക്ച്വലി കംപ്ലീറ്റ്ലി സീരിയസ് കോമഡി നോ. കാരണം വെച്ചാൽ ആ ഒരു അദ്ദേഹം വിചാരിക്കുന്നത് ദാറ്റ് ഹി ഈസ് മാസ് ബട്ട് whatever he is showing no that we will feel as a comedy. But ആ ഒരു മാസ് എഫക്റ്റിൽ തന്നെയായിരിക്കും ആളെ കാണിക്കുന്നത്. ആൻഡ് ലൈക്ക് അപ്പുറത്തെ ആളെന്ന് പറയുന്ന ദ റൈവൽസ് ദാറ്റ്സ് വെരി സ്ട്രോങ് ആയിട്ട് കാണിച്ചിരിക്കുന്ന കേട്ടോ. പ്രത്യേകിച്ച് നമ്മുടെ ആരാണ് അദ്ദേഹത്തിന്റെ പേര്?
സമ്പത്ത്. ഓക്കെ, സമ്പത്താണ് പ്രത്യേകിച്ച് ഉപേന്ദ്ര സാറിന്റെ ഓപ്പോസിറ്റ് വരുന്നത്. സോ ദ ബോത്ത് ആർ ലൈക്ക് ഓൾമോസ്റ്റ് ഒരു ഈക്വൽ ശക്തി പോലെയാണ്. നമുക്ക് പെർഫെക്റ്റ് റൈവൽ എന്നൊക്കെ പറയില്ല, അത്രയും സംഭവമാണ്. പക്ഷേ ഹൗ ഇറ്റ്സ് ഗോയിങ് ടു എൻഡ് അപ്പ് ഓൾറെഡി എന്താ പറയാ, പലരും പല പ്ലാനുകൾ ഇടുന്നുണ്ട്. ഇവിടെ നമ്മുടെ അല്ലു അർജുന്റെ പ്ലാൻ എന്ന് പറയുന്നത് ഇറ്റ്സ് വെരി ലൈക്ക് ടൈമിംഗ് ഒക്കെ വെച്ചിട്ടാണ്. ഓൾമോസ്റ്റ് ലൈക്ക് ആ ഒരു 12-1 മറ്റേ ഇത് മാരേജിന്റെ ടൈം. ആ ഒരു ടൈമിൽ കംപ്ലീറ്റ് വിക്ടറി, ദാറ്റ് ഈസ് ദ ടൈം അല്ലെ, ആ ഒരു പ്ലാൻ ആണ് ഉള്ളത്. ആൻഡ് ഈ സീനിൽ കംപ്ലീറ്റ്ലി നിത്യമേനോന്റെ എൻട്രി ഉണ്ടായിരുന്നു, അതുപോലെ തന്നെ ബ്രഹ്മാനന്ദ സാർ, രണ്ടുപേരുടെ ആ ഒരു എൻട്രി ഉണ്ടായി. ആൻഡ് ആ ഒരു കൺഫ്യൂസിംഗ് സോങ്, എവറിത്തിങ് വാസ് സൂപ്പർ. ആൻഡ് ഓൾസോ ലൈക്ക് അവിടെ നമ്മൾക്ക് ഒരു ഭയങ്കര ഒരു കൺഫ്യൂഷൻ, ഹൗ ഇറ്റ്സ് ഗോയിങ് ടു ഹാപ്പൻ, ഇത് പറഞ്ഞ പടി നടക്കോ. ബട്ട് അറ്റ് ദ എൻഡ് ഒരു ക്ലൈമാക്സിൽ ഒരു സംഭവം കാണിച്ചിട്ടുണ്ടായിരുന്നു, ദ ഫസ്റ്റ് ഇറ്റ്സെൽഫ് ദാറ്റ് ഓൾ ആർ ഗോയിങ് ടു കം ആൻഡ് എന്താ പറയാ അറ്റാക്ക് അല്ലു അർജുൻ. ആ ഒരു സീനും കാണിച്ചിട്ടുണ്ട്. സോ ദാറ്റ് ഈസ് വേർ ഐ ഫീൽ സംവേ ഹി ഈസ് ഗോയിങ് ടു ഗെറ്റ് കോട്ട് ഓർ സംതിങ് ലൈക്ക് ദാറ്റ്. ആൻഡ് ഓൾറെഡി ബ്രഹ്മാനന്ദ സാർ പോയിട്ട് പറഞ്ഞിട്ടുണ്ട്, അതാണ് that he already told no that fiancé ആണ് ഇതിന്റെ എല്ലാം മെയിൻ കാരണം എന്നുള്ളത്. അപ്പം ഫിയാൻസിനെ ടാർഗറ്റ് ചെയ്യുന്ന that people are also going to come for him. എന്താ സംഭവം അറിയില്ല. സോ പക്ഷേ something is going to happen and we know the victory is going to be his only. അത് വേറെ കാര്യം. പക്ഷേ it will be an interesting, ഭയങ്കര സ്ട്രോങ് ആണ്, എല്ലാവരും സ്ട്രോങ് ആണ്. നായകൻ സ്ട്രോങ്, വില്ലൻ സ്ട്രോങ്, വില്ലന്മാർ സ്ട്രോങ് അല്ലേ, എവ്രിവെയർ. അതായത് ഒരു എൻഡ് ഒരു ഭയങ്കര ധമാക്ക ആവാൻ സാധ്യത. അതായത് ഫസ്റ്റില് വി ഫീൽ ലൈക്ക് ഇറ്റ്സ് ഒരു വൈബ് ഓഫ് എ ഫാമിലി മൂവി. ദ സെക്കൻഡില് ഒരു ത്രില്ലർ കം പ്ലസ് ഒരു ഭയങ്കര ഒരു ഹൈ ബീറ്റ് ആണ് ശരിക്കും വരുന്നത് കേട്ടോ. ഒരു സെക്കൻഡ് ഹാഫിന് ശേഷം രണ്ടും രണ്ട് ടോണിലാണ് വരുന്നത് അല്ലെ. ഹൈ ബീറ്റ് കുറച്ചൊന്ന് കുറക്കാൻ വേണ്ടിയിരിക്കും ബ്രഹ്മാനന്ദൻ സാറിനെ കൊണ്ടുവന്നത്. അപ്പൊ അവിടെ ആകുമ്പോ കുറച്ചൊരു കോമഡി ട്രാക്ക് ഷോ വിത്ത് എനിബഡി വിൽ ജെൽ ഇറ്റ് ലൈക്ക് എനിത്തിങ്. ഭയങ്കര ഡയലോഗ് ഡെലിവറി ആണെങ്കിലൊക്കെ ഭയങ്കര പെർഫെക്റ്റ് ആണ്. വിധത്ത് നമ്മൾ എവിടെ കണ്ടിട്ടുണ്ടായിരുന്നല്ലോ മഹേഷ് ബാബു ഇല്ലേ, അങ്ങനെ ആയിരിക്കും. ദാറ്റ് ഈസ് ഗോയിങ് ടു ബി ലൈക്ക്. പക്ഷേ എന്താ പറയാ, എനിക്ക് തോന്നുന്നത് അറ്റ് ദ എൻഡില് how the both marriages are going to happen, അതാണ് നമ്മൾ വെയിറ്റ് ചെയ്യുന്നത് സംഭവം. So we'll see another video.